తెలంగాణ గత 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి కేసీఆర్ కుటుంబం కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి మరి సోనియా గాంధీ కుటుంబం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ పూర్తిగా తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఉదయం సాయంకాలం వరకు ఎక్కడ అప్పులు దొరుకుతుందా, ఏ రకంగా అప్పులు చేద్దామనేటువంటి ఆలోచనే తప్ప పథకాలు పైరవీలు ప్రారంభిస్తారు, కానీ ఈ పనులు మాత్రం ముందుకు జరగవు. రేవంత్ రెడ్డి రోజుకొకటి ప్రకటిస్తాడు, కానీ ఇంతవరకు ఏది కూడా ఒక ఆర్టీసీ ఫ్రీ బస్సు తప్ప అది కూడా ఏది కూడా ఇంతవరకు ముందుకు జరగాల. ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు కానీ 420 సబ్ గ్యారంటీలు కానీ ఈరోజు ఎక్కడ కూడా అమలు చేసే పరిస్థితి లేదు. ఆయన చెప్పాడు, నన్ను కోసినా కూడా డబ్బులు ఇస్తలేరు, అప్పు పుడతలేరని. వాస్తవం ఆ రకంగా రాష్ట్రము 2014లో మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రము ఈరోజు మరి ఏ రకంగా లక్షలాది కోట్ల రూపాయలు మరి ఈరోజు అప్పులు తీసుకొచ్చి తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తానన్నటువంటి కేసీఆర్ ఈరోజు తెలంగాణ అభివృద్ధి చేస్తాను, మార్పు రావాలని చెప్పి కోరుకున్నటువంటి రేవంత్ రెడ్డి, ఈ ఇద్దరు కలిసి తెలంగాణను దివాలా దించారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ దివాలా తీసింది, అప్పుల తెలంగాణగా మారింది. ఈ తెలంగాణను రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ఏ ఆకాంక్షల కోసమైతే 1200 మంది తెలంగాణ బిడ్డలు బలిదానమై తెలంగాణ తెచ్చుకున్నామో, సకల జనుల సమ్మె చేసి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ తెచ్చుకున్నామో, ఆ తెలంగాణ ఈరోజు పూర్తిగా దివాలా తీసే పరిస్థితి ఏర్పడింది. రేపు తెలంగాణ పిల్లల భవిష్యత్తు, తెలంగాణ ప్రజల భవిష్యత్తు అంధకారంలో ఈ 2 పార్టీలు నెట్టేశారు. కాబట్టి తెలంగాణను రక్షించుకోవాలంటే, ఈ కష్టకాలంలో తెలంగాణ ముందుకెళ్లాలంటే ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి. మోడీ గారి నాయకత్వంలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి.